అందరికంటే గొప్ప యోధురాల్ని నేను. నా దగ్గర ఎలాంటి శక్తులున్నాయంటే వాటితో తేళ్ల విషాన్ని తట్టుకోగలను. అలా అయితే సాయం చేయడానికి నేను సిద్ధం. కానీ నాకు డబ్బుతో పాటు సీక్రెట్ బ్లడ్ ఏలియన్ డెవిల్ సోల్ కూడా కావాలి. సరే, నేను ఇవ్వడానికి సిద్ధం. కానీ నువ్వు ఎలాగైనా నన్ను బయటికి పంపు. తన పథకం ప్రకారం దేవిక డాలర్ని కలుసుకుంది. కానీ ఇంకా తను అనుకున్న పని మిగిలే ఉంది. దానికోసమే తను డాలర్ను కలవాలి అనుకుంది. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. దేవిక అయిష్టంగానే ధ్రువకి డిజిటల్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసింది. పైగా ఓ సోల్ బాటిల్ కూడా ఇచ్చింది. అవన్నీ తీసుకుని ధ్రువ కొండల్లోకి వెళ్ళిపోయాడు. ఈ కొండ మీదికి ఎలాగో వచ్చాను. ఓ వేటాడి వెళ్తాను. ఆ వంకతో దేవిక ఇచ్చిన డెవిల్ సోల్ శక్తిని చెక్ చేస్తాను. తనని నమ్మడానికి లేదు. ధ్రువ అడవికి చేరుకున్నాడు. తన ముందు ఎలాంటి ఏలియన్ ఉందంటే దాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దాని ఒంట్లో పై భాగం ఓ ఎద్దులా ఉంది, కింద భాగం గుర్రంలా ఉంది. అది ధ్రువని చూడగానే గర్జిస్తూ తన మీద దాడి చేసింది. అప్పుడే ధ్రువ దేవిక ఇచ్చిన డెవిల్ సోల్ ని పిలిచాడు. అది ఓ పిల్లి. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, దీన్ని చంపేయ్. అది విన్న పిల్లి ఏలియన్ మీద అటాక్ చేయలేదు. పైగా ధ్రువ వెనక్కి వెళ్లి దాక్కుంది. అప్పటికి ఏలియన్ కూడా ధ్రువ దగ్గరికి వచ్చేసింది. అతి కష్టం మీద తనని తాను రక్షించుకున్నాడు. నాకు ముందే డౌట్ ఉంది. ఈ దేవికాని నమ్ముండకూడదు. డెవిల్ సోల్ పేరుతో ఒక పిరికి పిల్లినిచ్చింది. అది ఎందుకు పనికిరాదు. ఎలాగైనా ఏలియన్ నుంచి తప్పించుకోవాలి. ఏం ప్రమాదంలో ఇరుక్కున్నావురా దేవుడా. కాస్కో, ఇంకా ఈ దేవిక రాక్షసిని వదిలేదే లేదు. ఏలియన్ ధ్రువ దగ్గరకు వెళ్ళగానే తను ఒక్కసారిగా ఎగిరాడు. తన కత్తిని నేరుగా ఏలియన్ కంట్లో దింపాడు. కాసేపట్లో ఆ ఏలియన్ నేల మీద కుప్పకూలిపోయింది. అప్పుడే ఓ గొంతు వినిపించింది. ఎద్దుగుర్రం ఏలియన్ చనిపోయింది. మీ ఎవల్యూషన్ పాయింట్స్ కావాలంటే దాని ఎనర్జీ తీసుకోండి. దీంతో మీకు వస్తుంది 4 రెట్ల శక్తి. ధ్రువ ఏలియన్ ఎనర్జీ తీసుకున్నాడు. పోనీ కనీసం కొత్త ఆయుధం దొరికింది. ఎన్నాళ్ళీ పాత కత్తితో పోరాడతాను. అక్కడ దేవిక డాలర్ను కలిశాక తన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది. ఆ డాలర్ని నేను మొదటిసారి కలిశాను. కానీ ఇంతకు ముందు తనని కలిశానని ఎందుకు అనిపిస్తోంది? కానీ ఎక్కడ? నాకు గుర్తు రావడం లేదు. తన గొంతు కూడా విన్నట్టుగానే అనిపించింది. కాసేపు ఆలోచించాక దేవిక నేరుగా వార్ రూమ్ కి వెళ్ళిపోయింది. కొన్నాళ్ల క్రితం ధ్రువతో జరిగిన పోటీ రికార్డింగ్ చూడసాగింది. ఆ వీడియో చూస్తూ ఉంటే తనలో కంగారు పెరిగిపోయింది. కానీ ఇదెలా సాధ్యం? ధ్రువ నడక, డాలర్ నడక రెండు ఒకేలా ఉన్నాయి. వాళ్ళ బాడీ ఒకేలా ఉంది, అలాగే గొంతు కూడా ఒకేలా ఉంది. ఒకవేళ ధ్రువే డాలరా? ఇలా ఎలా జరిగింది? ఒక మనిషి మొదటి రోజే బలహీనుడిగా అందరి చేతిలో తన్నులు తిని అలాంటివాడు ఇంత త్వరగా బలవంతుడు ఎలా అయ్యాడు? ఒకవేళ ఇది నిజమైతే దేవాశ్రమ్కి చాలా పెద్ద సమస్య రాబోతోంది. ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి. అనుక్షణం రహస్యాలు, మలుపులతో నిండిన ధ్రువ కథను వినేయండి.